వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 23. తన పెద్దమ్మ అక్కల ఆచూకీ కోసం ఎవరో పంపిన మెసేజ్ పట్టుకొని వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళింది సురభి. అక్కడ ఆమెను ట్రాప్ చేసిన గ్యాంగ్ ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే కదలలేక అరవలేక నానా అవస్థ పడుతోంది. సున్నితమైన 19 సంవత్సరాల ఆడపిల్ల సురభి. ఆమెను కర్కశంగా పట్టుకున్న రౌడీలు ఒక్కొక్కరు కండలు తిరిగిన బాడీలతో చాలా రఫ్గా ఉన్నారు. వాళ్లలో ఒక్కళ్ళని మేనేజ్ చేయడమే సురభి వల్ల కాదు. అలాంటిది ఆమెను నలుగురు వ్యక్తులు చుట్టుముట్టి లాక్కు వెళ్ళి జీప్లో పడేశారు. లోపల పడిన సహస్ర దిగ్గున లేచి బయటికి రాబోయింది. కానీ ఆమెను అడ్డుకున్న ఒకడు ఆమె 2 చేతుల్ని లోపలే జీప్కి కట్టేసి పోనివరా అన్నాడు. దాంతో సురభి భయపడుతూ తన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి, అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను. ఎవరో ఇచ్చిన మెసేజ్ చూసి నేను ఇలా రావడం నాదే తప్పు. ఇప్పుడెలా? అసలు ఎవరు వీళ్ళు? నన్నెందుకు టార్గెట్ చేశారు? ఇప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవడం ఎలా? ఏదో ఒకటి చేయాలి. కానీ ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంది సురభి. మరోవైపు సహస్రని తీసుకొని షాపింగ్కు వెళ్ళాడు రుద్ర. నిజానికి ఎప్పుడూ తన షాపింగ్ కోసం కూడా అలా మాల్స్కి రాలేదు రుద్ర. అతని కోసం పర్సనల్ డిజైనర్స్ ఉన్నారు. సో అతనికి షాపింగ్కి వెళ్లాల్సిన అవసరం, అలవాటు రెండూ చిన్నప్పటి నుండి లేవు. అలాంటిది సహస్ర కోసం అతను షాపింగ్కి ఎందుకు వచ్చాడో అతనికి కూడా తెలియదు. సహస్రను ఏడిపించడం, ఆమెను చిరాకు పెట్టడం అతనికి బాగా నచ్చుతున్నాయి. ఆ సరదా కోసమే ఆమెను తనకు దగ్గరగా ఉంచుతున్నాడు రుద్ర. మరి ఈ సరదా ఏ మలుపు తీసుకుంటుందో ఆ క్షణం అతనికి కూడా తెలియదు. అదే సమయంలో రుద్రతో వచ్చిన సహస్రకి కూడా అతని ప్రవర్తన విచిత్రంగా ఉంది. ఒక పర్సనల్ అసిస్టెంట్ కోసం సీఈఓ పర్సనల్గా వచ్చి షాపింగ్ చేయడం ఎందుకో ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆమెకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి అతను చెప్పిన దానికి తలవంచక తప్పడం లేదు. అలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ముందుకు నడుస్తూనే ఎదురుగా ఉన్న బ్రాండెడ్ షోరూంకు వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత సహస్ర లో కాస్ట్ శారీస్ కౌంటర్ వైపు వెళ్ళబోయింది. కానీ రుద్ర వెంటనే ఆమె చెయ్యి పట్టుకులాగి అటు కాదు ఇటు అంటూ హై రేంజ్ శారీస్ కౌంటర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అతన్ని చూడగానే మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి, వెల్కమ్ సార్, మీలాంటి వారు మా షోరూంకి రావడమే మా అదృష్టం. ఏం కావాలో చెప్పండి అని ఆతృతగా అడిగాడు. మీ షోరూంలో ఉన్న బెస్ట్ అండ్ క్వాలిటీ శారీస్ అన్నీ చూపించండి ఒక్క లైన్లో చెప్పి అక్కడున్న చైర్లో కూర్చున్నాడు రుద్ర. ఓకే సార్ అంటూ అక్కడున్న సేల్స్ మ్యాన్స్ అందరినీ పిలిచి కొత్తగా వచ్చిన కలెక్షన్ మొత్తం ఓపెన్ చేసి చూపించండి అంటూ ఆర్డర్ వేశాడు మేనేజర్. దాంతో సేల్స్ మ్యాన్ అందరూ వరుసగా వచ్చి నుంచొని ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి చూపించడం మొదలుపెట్టారు. సార్, ఇది ఈరోజే వచ్చిన న్యూ స్టాక్, ది బెస్ట్ క్వాలిటీ, యూనిక్ కలర్ అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెబుతున్నారు. అవన్నీ చూస్తున్న సహస్రకు కళ్ళు గిర్రును తిరుగుతున్నట్లు అనిపించింది. వామ్మో, ఈ ప్రైజెస్ ఏంటి? ఒక్కొక్క శారీ రేట్ నా శాలరీ అంతుంది. కొంపదీసి ఈయన ఈ డబ్బులన్నీ నా శాలరీలో కట్ చేసుకుంటాడేమో. అప్పుడు ఇక నేను ఈ బెంగుళూరు మహానగరంలో పార్ట్ టైం కింద చిప్పపట్టుకొని అడుక్కోవాలి. నాకు తినడానికి తిండుండదు, నా ఫ్లాట్ రెంట్ కూడా కట్టుకోలేను అని ఆలోచిస్తూ ఉండగానే టకటకా 30 చీరలు తీసిన రుద్ర, ఇవన్నీ ఆమె కట్టి చూపించండి అన్నాడు. ఆ మాటతో తన ఆలోచనల్లో నుండి బయటకు వచ్చిన సహస్ర అతను సెలెక్ట్ చేసిన చీరల్ని చూసి, నిమిషం గ్యాప్లో ఇన్ని చీరలు సెలెక్ట్ చేసేశాడా అని అనుకుంటూనే, సార్, నాకు ఇన్ని శారీస్ వద్దు, జస్ట్ ఓ 4 సరిపోతాయి అని అంది. నీ 4 శారీస్ కోసం నేను హాఫ్ డే వర్క్ వదిలేసి నీతో షాపింగ్కి వచ్చానంటావా అని కూల్గా అడిగాడు రుద్ర. నేను రమ్మనలేదు కదా సార్, మీరే వచ్చారు అని మనసులోనే కొనుక్కుంది సహస్ర. సరిగ్గా అప్పుడే, అరే రుద్ర, నువ్వేంటిక్కడ అంటూ వినిపించింది మనీషా గొంతు. ఆ వాయిస్ విని తల తిప్పి అప్పుడే అటువైపు వస్తున్న మనీషాను చూసిన రుద్ర, ఈమెకి నేనిచ్చిన ట్రీట్మెంట్ సరిపోలేదనుకుంటా అని మనసులోనే అనుకొని, పైకి మాత్రం నథింగ్, నా పియ్యకి చీరలు కొనివ్వడానికి వచ్చాను అని అన్నాడు. అతను చెప్పిన మాటకు ఒక క్షణం అర్థం కానట్లుగా చూసిన మనీషా వెంటనే నవ్వేస్తూ,
వాట్ ఏ సిల్లీ జోక్ రుద్ర. ఎవరైనా తన పియ్యకి శారీస్ కొనడానికి వస్తారా ఏంటి? ఐ గెస్ నువ్వు ఆంటీకి లేదా నాకైనా సరే శారీ కొనడానికి వచ్చుంటావు అంతేనా? అంది మనీషా. పిచ్చి మొహంది. ఈయన నిజమే చెప్పాడు, కానీ దానికి కామెడీగా ఉంది. అయినా బాస్ వాళ్ళ అమ్మగారికి శారీ కొనడం ఓకే, కానీ దీనికెందుకు కొంటాడు? అంటే కొంపదీసి ఈమె బాస్ ఫియాన్సీ అయి ఉంటుందా అని అనుకుంది సహస్ర. అదే సమయంలో మనీషా మాటలకి రుద్ర విచిత్రంగా చూస్తూ, నిన్న నిన్ను హోటల్లో మధ్యలోనే వదిలేసి వచ్చిన తర్వాత కూడా ఇంకా నీకోసం శారీస్ తీసుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావా అని అన్నాడు. ఆ మాటకు మనీషా ముఖం మాడిపోయింది. నిన్న రుద్ర ఆమెను హోటల్లో వదిలేసి వచ్చిన తర్వాత మనీషాకి ఫోన్ చేసిన వసుంధర ఆమెను ఓదార్చి రుద్రకి ఆమెకి పెళ్లి జరిగేలా చూస్తానని చెప్పింది. అందుకే మనీషా ఇంకా రుద్రపై తన ఆశల్ని పెంచుకుంటోంది. అందుకే రుద్ర మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా, నిన్న నీ మూడ్ బాలేదని వసుంధర ఆంటీ చెప్పారులే రుద్ర, నేనేం అది పట్టించుకోను, లైట్ అని అంది. అది విని రుద్ర ఆమెను చూసి జాలిగా నవ్వుకొని, జస్ట్ థింక్ వాట్ ఎవర్ యు వాంట్ అని నిర్లక్ష్యంగా చెప్పి సహస్ర వైపు తిరిగి, నువ్వింకా ఇలాగే బొమ్మలా నుంచొని చూస్తుంటావా, లేదంటే శారీస్ ట్రై చేస్తావా అని అడిగాడు. ఆ మాటతో సహస్ర గబగబా తలూపి వెళ్ళి ఎదురుగా నుంచుంది. వెంటనే సేల్స్ బాయ్స్ వచ్చి సహస్రకి ఒక్కొక్క శారీ కట్టి చూపిస్తుంటే వాటిలో తనకు నచ్చినవి ఉంచి నచ్చనివి పక్కన పెట్టేయమని చెబుతున్నాడు రుద్ర. జరుగుతున్నదంతా సహస్రకి కలలా ఉంటే మనీషాకి మాత్రం షాకింగ్గా అనిపిస్తోంది. ఇతనేంటి నిజంగానే తన పియ్యకి దగ్గరుండి చీరలు సెలెక్ట్ చేస్తున్నాడు? అంటే అతను చెప్పింది నిజమే. పిచ్చిదానిలా నేనే దాన్ని జోక్ అనుకున్నాను. వెంటనే ఇదంతా ఆంటీకి చెప్పాలి. లేదు లేదు, చెప్పడం కాదు, చూపించాలి అనుకుంటూనే మొబైల్ తీసి సహస్రకి రుద్ర శారీ సెలెక్ట్ చేయడాన్ని వీడియో తీసింది మనీషా. ఆమె చేసేది గమనించినా కూడా పెద్దగా పట్టించుకోలేదు రుద్ర. మొత్తానికి ఒక 20 శారీస్ సెలెక్ట్ చేసి వాటికి పేమెంట్ చేశాడు రుద్ర. వాటి బిల్ చూసిన సహస్రకి కళ్ళు తిరిగినంత పనయింది. అందుకే భయంతో, సార్, ఇంత అమౌంట్తో చీరలు అవసరమా? ఒక 10 చీరలు తీసేస్తాను అని అంది సహస్ర. దాంతో ఆమె వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు రుద్ర. ఆ చూపుతోనే సైలెంట్ అవుతూ, ఈయన చూపులతోనే నన్ను సావగొడుతున్నాడు. అసలు ఈ చీరల బాకీ తీరేదెప్పుడు? అయినా ఇన్ని చీరలు కొన్నానని తెలిస్తే అసలు అమ్మ ఊరుకుంటుందా? నన్ను చంపేస్తుంది కూడా. ఇప్పుడేం చెయ్యాలి? వీటికి బ్లౌజెస్ కుట్టించడానికి కూడా బోలెడు డబ్బులు కావాలి అని ఆమె అనుకుంటూ ఉండగానే, ఇక వెళ్దామా, లేదంటే ఇంకాసేపు ఇక్కడే నుంచొని కలలు కంటావా అని అడిగాడు రుద్ర. దాంతో మైండ్ వాయిస్లో నుంచి బయటికి వచ్చి, వెళ్దాం సార్ అన్నట్లు గబగబా తల్లూపింది సహస్ర. ముందుగా రుద్ర, అతని వెనక సహస్ర బయటికి నడుస్తుంటే ఆ వెనకే వాళ్ళు కొన్న శారీస్ను బ్యాగ్స్లో పట్టుకొని వెళ్తున్నారు అక్కడున్న సేల్స్ బాయ్స్. అదంతా వీడియో తీస్తున్న మనీషా కూడా వాళ్ల వెనకే పరుగు తీసింది. రుద్ర అదే మాల్లో ఉన్న బొటిక్కి తీసుకువెళ్ళి, ఎగ్జాక్ట్గా 2 అవర్స్లో ఈ శారీస్కి సంబంధించిన బ్లౌజెస్ అన్నీ రెడీ అవ్వాలి అని చెప్పి బిల్ పే చేశాడు. ఏంటి, 2 అవర్స్లో 20 శారీస్కి బ్లౌజెస్ కుట్టిస్తారా? వాళ్ళు ఏమైనా మనుషులు అనుకుంటున్నాడా, లేదంటే మెషిన్స్ అనుకుంటున్నాడా ఇలా ఆర్డర్ వేస్తున్నాడు అని అనుకుంది సహస్ర. అయితే ఆమె ఆలోచనలను తలకిందులు చేస్తూ, ఓకే సార్, 2 అవర్స్ కూడా అవసరం లేదు, 1 అవర్లో మీ శారీస్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తాం అని చెప్పింది బొటిక్ ఓనర్. ఆ మాటతో షాక్ అవుతూ, ఏంటి, గంటలో ఇన్ని చీరలు బ్లౌజెస్ కుట్టిస్తారా? నిజంగానే వీళ్ళు రోబోట్సా ఏంటి అని అనుకుంది సహస్ర. ఆ తర్వాత ఆమెను తీసుకొని కింద ఫ్లోర్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు రుద్ర. సార్, ఇదంతా ఏమొద్దు, రెస్టారెంట్లోకి వెళ్ళడం చూసి బయటే ఆగిపోయి చెప్పింది సహస్ర. ఏ, నువ్వు మనిషివి కాదా, నీకు ఆకలేయడం లేదా ఆమె వైపు తిరిగి అడిగాడు రుద్ర. అది కాదు సార్ అని ఆమె నసుగుతూ ఉండగానే, ఇక్కడ నీ పర్మిషన్ ఎవరు అడగలేదు, జస్ట్ ఫాలో మీ అని చెప్పి ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి నడిచాడు రుద్ర. దాంతో అతని వెనుకే వెళ్ళింది సహస్ర. మనీషా కూడా వాళ్ళను ఫాలో అవుతూ వెళ్ళి అదే రెస్టారెంట్లో ఒక కార్నర్లో కూర్చొని వాళ్లను వీడియో తీస్తూనే ఉంది. ఏం తింటావో చూసి ఆర్డర్ చేయి మెనూ కార్డ్ ఆమె ముందుకు నెడుతూ చెప్పాడు రుద్ర. ఏంటి, నేనా?
ఆశ్చర్యపోతూ అంది సహస్ర. మరి నువ్వేం తింటావు, నువ్వు కాకుండా ఇంకెవరు చెప్తారు? సింపుల్గా అన్నాడు రుద్ర. దాంతో కార్డు తీసుకొని చూసిన సహస్ర అప్పుడే అక్కడికి వచ్చిన వెయిటర్తో, చూడు బాబు, 2 ప్లేట్ మటన్ బిర్యానీ, 2 ప్లేట్ చికెన్ లెగ్ పీస్, 2 ప్లేట్ చికెన్ నగ్గెట్స్, అలాగే నాటుకోడి పులుసు కూడా పట్టుకొచ్చేయి. వాటన్నిటికన్నా ముందు ఫిష్ ఫ్రై 2 ప్లేట్స్ తీసుకురా అని చెప్పింది. ఆమె అన్నీ 2 ప్లేట్స్ ఆర్డర్ చేయడం చూసిన రుద్ర, నా ఆర్డర్ నేను చెప్పుకుంటానులే అని అన్నాడు. అవన్నీ నా కోసమే చెప్పుకున్నాను సార్, మీరేం తింటారో మీరే చెప్పుకోండి అని చెప్పింది సహస్ర. ఆ మాట విని రుద్రతో పాటు వెయిటర్ కూడా షాక్ అయ్యాడు. అంటే అవన్నీ నువ్వు ఒక్కదానివే తింటావా? నమ్మలేనట్లుగా అడిగాడు రుద్ర. అవును సార్, ఇంకా ఖాళీ ఉంటే లాస్ట్లో ఒక ఐస్ క్రీమ్ కూడా చెబుదాం నవ్వుతూ చెప్పింది సహస్ర. అప్పటిదాకా భోజనానికి రావడానికే సంకోచించి ఇప్పుడు అంత పెద్ద లిస్టు చెప్పిన ఆమెను రుద్ర వింతగా చూస్తూ, క్రేజీ అని లోపలే అనుకొని వెయిటర్ వైపు చూసి, ఆమె చెప్పినవన్నీ తీసుకురండి, అలాగే నా కోసం బ్రౌన్ రైస్ విత్ బ్రోక్లీ అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు వెయిటర్. ఆ తర్వాత కాసేపటికే ఆర్డర్ చేసిన ఐటమ్స్ రావడంతో ఆవురావురుమంటూ తింటూ తెచ్చిన అన్ని ప్లేట్స్ను ఖాళీ చేసిన సహస్ర చివరిగా తృప్తిగా బ్రేవ్మంటూ తెంచింది. ఆమె తిండి సామర్థ్యాన్ని కన్నార్పకుండా చూసిన రుద్ర తనలో తానే నవ్వుకొని, రియల్లీ ఫన్నీ గర్ల్ అని మనసులోనే అనుకుని, ఐస్ క్రీమ్ తెప్పించనా అని అడిగాడు. వద్దు సార్, నా పొట్ట ఫుల్ అయిపోయిందట, ఇక తిన్నను అని అంది. ఆ మాటకు ఆశ్చర్యంగా చూసి, ఫుల్ అయిపోయిందటనా, అదేంటి ఎవరో నీకు చెప్పినట్లు చెప్తున్నావు అని అడిగాడు రుద్ర. అవును సార్, నా పొట్టనే చెప్పింది అంది సహస్ర. వాట్? అర్థం కానట్లుగా చూశాడు రుద్ర. అవును సార్, అంతా తిన్నాక లాస్ట్లో తేనుపొచ్చింది కదా, అలా వస్తే నేను నిండిపోయాను, ఇక నువ్వు తినడం ఆపు అని మన పొట్ట మనకి చెబుతున్నట్లు అర్థం, ఇక ఆ తర్వాత మనం తినకూడదు అని చెప్పింది సహస్ర. ఆ మాటకు రుద్ర టూ మచ్ క్రేజీ అని అనుకుంటూ మనసులోనే నవ్వుకొని బిల్ పే చేశాడు. అప్పటికే 1 గంట పూర్తవడంతో ఆ తర్వాత ఇద్దరూ బొటిక్కి వెళ్ళి శారీస్, బ్లౌజెస్ కలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇక బయలుదేరుతూ మాల్ నుండి బయటికి వస్తుండగా నడుస్తున్న రుద్ర సడన్గా ఆగిపోయాడు. అతను ఎందుకు ఆగాడో అర్థం కాని సహస్ర కూడా ఏమైంది అన్నట్లు అతని వైపు చూసి ఆగిపోయింది. సరిగ్గా అప్పుడే ఫోన్లో చూసుకుంటూ వాళ్ళని వీడియో తీస్తూ వాళ్ల వెనకే వచ్చిన మనీషా ఎదురుగా ఆగి ఉన్న రుద్రను గమనించకుండా అతనికి గుద్దుకుంది. అప్పటికే వాళ్ళ వీడియోస్ అన్నీ తీసిన ఆమె వాటిని వసుంధరకి పంపిస్తే రుద్రని కంట్రోల్లో పెట్టి ఆ పిఏకి బుద్ధి చెబుతుందని సంబరపడిపోతూ ఉంది. కానీ అనుకోకుండా ఇంతలో రుద్రకే తాను డాష్ ఇవ్వడంతో అతన్ని చూసి భయంతో వణికిపోయింది. వెంటనే ఆమె చేతిలో ఉన్న మొబైల్ను తీసుకున్న రుద్ర, మా అమ్మకు పంపించడానికే కదా నువ్వు ఇంత కష్టపడి వీడియోస్ తీసింది అని అడిగాడు. ఆ మాటకి మనీషా ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూసింది. దాంతో రుద్ర, నువ్వు నాకు ముందే చెప్పుంటే మంచి స్టిల్స్ కూడా ఇచ్చేవాడిని కదా, ఎనీవే ఇప్పుడైనా నీ శ్రమను కొంచెం తగ్గిస్తాను, వీటిని నేనే మా అమ్మకు పంపిస్తాను అంటూ అప్పటి వరకు తనను సహస్రను కలిపి మనీషా తీసిన వీడియోస్ అన్నింటినీ వసుంధరకి పంపించి, టాస్క్ ఫినిష్డ్, నౌ యూ కెన్ గో అని అన్నాడు. అది ఊహించని మనీషా, రుద్ర, నువ్వు ఆఫ్టర్ ఆల్ నీ దగ్గర నెల జీతానికి పనిచేసే అమ్మాయితో తిరుగుతున్నట్లు మీ అమ్మగారికి తెలిస్తే ఆవిడ ఊరుకుంటుందా అని అడిగింది. ఆ మాటకు రుద్ర ఆన్సర్ చెప్పకుండా వంకరగా నవ్వి సహస్ర వైపు తిరిగి, కారు తీసుకొస్తాను, వెయిట్ చేయి అని చెప్పి సెల్లార్లోకి వెళ్ళాడు. అతను కనుమరుగవ్వగానే అతను ఇచ్చిన షాక్ నుంచి బయటకు వచ్చిన మనీషా తన ఎదురుగా ఉన్న సహస్ర వైపు చులకనగా చూస్తూ, జస్ట్ నువ్వు తన ఆఫీస్లో పనిచేసే ఒక ఎంప్లాయివి, అలాంటిది సీఈఓతో కలిసి షాపింగ్కి వచ్చి అతనితో చీరలు కొనిపించుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నావే, ఈ డబ్బులన్నీ రుద్ర నుంచి రాబట్టడానికి ఏం అమ్ముకున్నావేంటి అని కళ్ళెగరేసి పొగరుగా అడిగింది మనీషా. ఇప్పుడు సహస్ర రియాక్షన్ ఎలా ఉండబోతుంది, ఆ తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.